ఇక్కడైతే ఒక పర్సన్ అయితే వచ్చారు అండ్ అతనైతే ఎలా అంటే సెల్ టవర్ ఎక్కి మరి అందరినీ బెదిరించారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు, గృహలక్ష్మి కానివ్వండి, దళిత బంధు కానీ అవేవి ఇక్కడ మాకు రావట్లేదని చెప్పి ఆయన సెల్ టవర్ ఎక్కి అయితే నిరసన చేశారు. సో ఆయన అయితే ఇక్కడ ప్రజా దర్బార్ కూడా ఈరోజు వచ్చారు, ఆయనతో అయితే మాట్లాడదాం. సో చెప్పండి అసలు ఏ రీజన్ మీద మీరు ఇక్కడికి వచ్చారు? నమస్కారం మేడం, దిశ టీవీకి నమస్కారం. గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలు అంటే ఇక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుని పేదవాళ్ళకి 5 లక్షలు ఇస్తానని చెప్పి మాకు చెప్పిండు, నాగార్ కర్నూలు సభలు చెప్పిండు మేడం. అయితే మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసాం, గవర్నర్ గారికి లెటర్ రాసాం, కలెక్టర్ గారికి లెటర్ రాసాం. మా బస్సులో 2020లో వరద వచ్చి 2 మహిళలు చనిపోయారు మేడం. ప్రభుత్వానికి ఎన్నోసార్లు లెటర్ రాశాను, ఎవరు పట్టించుకోకపోతే నేను ఏం చేసిన అంటే ఇట్లా కాదు లాభం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన మేడం. అయినా ఇప్పుడు కూడా ఏడేసిన గొంగడ ఆడనే ఉంది మేడం. ఇప్పుడు ప్రజాపరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజాపరిపాలనలో ఇప్పుడు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది లోపల. దయచేసి ఇప్పటికన్నా మా పేదవాళ్ళను ఇల్లు కట్టించి 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షలు ఇచ్చి తీసుకోలేదు మేడం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం మేడం, తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షలు ఇస్తాను. ఇప్పటికైనా మాకు ప్రజలకు న్యాయం జరగాలి. అక్కడ 45 కుటుంబాలు ఉన్నాయి. ఆ 45 కుటుంబాలకు చాలా పేదవాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయి. చాలా పేదవాళ్ళు, రికార్డుతో కానీ డొక్కాడని జీవితాలు, వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పుడే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేడం. థ్యాంక్ యూ. చేసిరు మేడం. అంటే స్పెషల్గా మేము ఇక్కడ ఇవ్వడానికి వచ్చాం మేడం. అంటే రేవంత్ గారు ఉండరు కానీ ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ ఇస్తే రంగారెడ్డి డిస్టిక్ వెళ్తారు కదా మేడం, అందుకని రావడం జరిగింది మేడం. వచ్చా మేడం. థ్యాంక్ యూ మేడం.